హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ వెన్న ఉండలు అండి. వెన్న ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు రేషన్ బియ్యం కానీ లేదంటే ఉప్పుడు బియ్యం కానీ తీసుకోండి. నేనైతే ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. వీటిని 3 టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని కనీసం అంటే 8 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి. నేను నైట్ నానబెట్టుకున్నాను వీటిని మార్నింగ్ టైంలో నీట్గా మరో 2 సార్లు కడిగేసుకుని ఆ తర్వాత ఇలా వాటర్ లేకుండా వడగట్టి తీసుకోవాలి. పొడి క్లాత్ పైన ఈ రైస్ని వేసుకొని ఇలా పలుచగా పరిచేసుకొని ఒక 10 నిమిషాల సేపు ఆరనిస్తే సరిపోతుందండి. ఇందులో ఉన్నటువంటి చెమ్మ ఇలా చేతికి అంటుకునేంత చెమ్మ ఉండాలి. అలా ఉన్నప్పుడు వెంటనే తీసేసుకుని జార్లోకి వేసేసుకుని స్మూత్గా వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చిన బరకగా ఉన్నటువంటి పిండిని మళ్ళీ జార్లోకి వేసేసుకొని మళ్ళీ దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పిండి లాస్ట్ వరకు ఇలాగే గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటూ ఉండాలి. ఇలా అంతా పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత 2 పించుల సాల్టు, 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు బటర్ని వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఈ బటర్ అంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా 2 చేతులతో కూడా రబ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇది దాదాపుగా ఒక 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి మనం వేసామంటే ఇది తడి బియ్యం పిండి కాబట్టి తొందరగా పిండి అనేది లూజ్ అవుతుంది. ఇలా పిండిని అంతా కూడా కలిపేసుకున్నాక పిండి అనేది ఇలా కాస్త సాఫ్ట్గానే కలుపుకోండి, మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలండి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అన్నింటినీ కూడా దీన్ని చిన్న బాల్ లాగా మనము రౌండ్గా చేసుకోవాలి. అంటే గులాబ్ జామున్ లాగా ఇలా చిన్న బాల్ లాగా క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది లో హీట్ అయి ఉండాలండి. లో టు మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. ఇది ఇలా వేస్తే చిన్న బబుల్స్ ఫామ్ అయ్యేంత హీట్ అయి ఉండాలి. ఇందులోకి తగినన్ని ఈ బాల్స్ని వేసేసుకొని దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి, లోపలనేవి సరిగా ఫ్రై అవ్వవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక తీసేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలాగే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1/4 కప్పు బెల్లము, 1/2 కప్పు కంటే కూడా వాటర్ని తక్కువగానే వేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే త్వరగా బెల్లం అనేది ఇందులో కరుగుతుందండి. బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం అనేది 1/2 కప్పు కంటే వాటర్ తక్కువే వేసాం కాబట్టి త్వరగా పాకం వస్తుంది. పాకం చెక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసినటువంటి ఒక బౌల్లోకి కొద్దిగా సిరప్ని వేసి చూడండి. దీన్ని మనం ఫింగర్ తోటి ఇలా దగ్గరికి జరిపామంటే ఇది సాఫ్ట్ బాల్ లాగా, చాలా వేడిగా ఉందండి. ఈ బాల్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి. అలా ఉంటేనే మనకి బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి బాల్స్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కంప్లీట్గా మనకు ఆఫ్ చేసుకుని స్టవ్ పైనే మనం పెట్టేసుకున్నామంటే ఆ హీట్కే సరిపోతుంది. ఇలా కంటిన్యూస్గా దాదాపు 4-5 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఇవన్నీ కూడా డ్రైగా రెడీ అవుతాయి. అంతేనండి. శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమికి సమర్పించడానికి కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్న ముద్దలు రెడీ అయ్యాయి కదా. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.